పరమతానికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన షలోం వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైనటువంటి హౌస్ ఆఫ్ మెస్సియా సొసైటీ వారు ఈ వీడియో మీకు పంపించుట మా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరం కూడా దేవుని ఆలయమై ఉన్నామని, దేవుడే మనలో ఉన్నాడని, పరమతండ్రి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఏంటంటే ఆయనలో జీవించడం మాత్రమే మనకు గొప్ప ఐశ్వర్యం. కనుక దానికంటే ముందు ప్రాముఖ్యం ఏంటంటే ఒక మాట చదువుకుందాని. మత్తయి సువార్త ఒక మాట బాగా మనం ప్రతి విషయంలో వాక్యాన్ని ప్రోత్సహించుకున్నట్టుగా మనం సమీపంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారము దాని ఎదుట నిలవనేరదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరమతండ్రికి స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన వాడానికి వందనాలు. ఇంటున్న వారికి నీకు మందిరంలో ఉన్న వారికి అయ్యా అనేకమైన దీవెనలతో నీ ఆశీర్వాదం కుమ్మరింపబడును గాక. దుర్ద చెవులు గలవారిని అయ్యా ఇదిగో దుర్ద చెవులను తీసివేసి మంచి వినగలిగిన మనసు గ్రహింపు మీరు అనుగ్రహింపచేయండి. విభేదము కాక ప్రేమ కలిగినట్లుగా నీ వాక్యమును గ్రహించే మనసు సమృద్ధిగా ఇచ్చి తృప్తిపరుస్తారని నమ్మచ్చు. మెస్సియా వారి శ్రేష్ఠ నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మీ అందరూ మరొకసారి వందనాలు. ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ అన్నటువంటి ఒక మాట ఏంటంటే ఇక్కడ ఏమండో పేతురుతో చెప్తున్నటువంటి మాట. పేతురు ఏమంటే అక్కడ ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అన్నాడు. సంఘము అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఇక్కడ కొన్ని మాటలో ఇక్కడ గ్రీకులో కానీ యూబ్రూలో రాయబడినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి చెప్పబడినటువంటి మాటలను బట్టి కొన్ని మాత్రమే మనము క్రమక్రమంగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే గ్రీకు పదములో నుండి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఎక్లేసియా అనేటువంటి పదానికి సంఘము. అదేవిధంగా ఇంకేమండో బయటకు పిలువబడిన సమాజం అనిగా కూడా చెప్పబడుతుంది. అందుకొరకే ఇక్కడ అంటున్నటువంటి మన సమకూర్చవలసినదిగా గ్రీకు పదం నుండి ఎకాలియా అనేటువంటి పదానికి దేశము పొందిన ప్రజలు. దేశము అంటే ప్రజలు. ఈ ప్రజలు సూచింపబడినటువంటి యొక్క పదంలో మెస్సియాలో అంటే ఇక్కడ ఏమన్నా ఎలోహిము ప్రజలై ఉన్నారు. ఎవరట? మెస్సియా ప్రజలే ఉన్నారంట. అందుకొరకే ఒక మాట అన్నాడు, బాగా గమనించాలి ఇక్కడ ఆలోచన. మరి మనం అనేక సార్లు అనేకమైన సంఘాల్లో సేవకులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మెస్సియా శిరస్సని, సంఘము శరీరమని, ఈ విధంగా మనము వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ శరీరము మందిరము లేక సంఘము అంటే సమాజముగా ఉన్నటువంటి అనేకమైన వారు ఉన్నటువంటి వారిగా వారిని ఏమంటారంటే సంఘము. అదేవిధంగా అన్నటువంటి మాట ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రజలు వారు ఎలోహిము రాజ్యమును ఏందట పొరుగువారుగా ఉండాలనేటటువంటి వారై ఉన్నారట. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం ఒకసారి. అపోజినటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో చక్కని వివరణ మనకు కనపడతా ఉంది. 19వ వచనం. కాబట్టి మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధాత్మతో ఏకపట్నస్తులను ఎలోహిం ఇంటి వారునై ఉన్నారు. పరమతండ్రికి స్తోత్రం. ఏమై ఉన్నారట? ముందు పరదేశులుగా ఉన్న వారితో చెప్తుండు. పరదేశులు అంటే ఎక్కడ? ఒక దేశము నుండి మరొక దేశముకు వెళ్ళినటువంటి వారు ఎవరై అంటే వీరు యెహోవా మెస్సియా వారి యొక్క ప్రత్యేకింపబడినటువంటి జనం ఎక్కడికి వెళ్ళారంటే
వలస పోయారటండి. ఎక్కడికి వెళ్ళారు? వలస ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ వారు మీరు ఏమై ఉన్నారు? ఇక్కడ పరదేశులుగా ఎంచబడుతున్నటువంటి వారే ఉన్నారన్నమాట. ఇక్కడ అందుకొరకు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధాత్మ గ్రామంలో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారట. దేవునికి ఇంటి వారై ఉన్నారట మీరు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ఉన్నది కదా, ఎక్లాసియా అంటే సంఘము. సంఘం అంటే పిలువబడిన వారు లేక ఏర్పరచబడినటువంటి వారు. ప్రియ సంఘమా, మీరు పిలువబడిన వారైనట్లయితే నిజంగా ఆయన సంఘము. మీరు పిలువబడినటువంటి మీరు అదేవిధంగా ఏర్పరచబడినటువంటి వారైనట్టయితే ఆయన సంఘము అని చెప్పన్నటువంటి మాటను బట్టి ఇక్కడ ఇంకొక మాట తెలియపరుస్తున్నటువంటి మాట, పేరు పెట్టాడట. సూచించిన పదమే పేరు. ఏంటట పేరు? పెట్టినది సంఘం, సూచింపబడినటువంటిది. అదేవిధంగా పదాన్ని పేరు పెట్టినది సంఘము అన్న పదం స్థానిక సంఘాన్ని చెప్పబడినటువంటి మాట. చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త, త్వరగా వెళ్ళిపోదాని. మత్తయి సువార్త తీసారామా? 18వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17-18 సారీ 18వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఉన్నాడు. 17వ వచనం, అతడు వారి మాటయు వినని వెడల ఆ సంగతి సంగమునకు. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించాలా. అతడు వారి మాటయు వినన వెడల సంగతి అట ఏం చెప్పాలట? సంగమునకు తెలియజేయము. అతడు సంగపు మాటయు వినని వెడల అతనిని నీకు అన్యునిగాను. ఇది మాట. ఎవరు విననటువంటి వారిని ఏం చేస్తారట? ఇక్కడ బాగా అవుదాయి, ఒక మాట అవుదాయి. ఇక్కడ విననటువంటి వారిని ఏం చేస్తారట? అన్యుడుగాను. రెండవది సుంకరిగాను ఎంచబడుతున్నారట. ఏమైనప్పుడు ఏనంది అని చూస్తే విననటువంటి యొక్క మాట ఏంటో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథములకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా మరొకసారి అదే 17 వచ్చిన మరొకసారి చదువమ్మా. అతడు వినని వేళల ఆ సంగతి. హల్లెలూయా. వారు మాట విననప్పుడు అట ఎవరు చెప్పాలట? సంఘాన్ని చెప్పాలట. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిశువుల సంఖ్య. అపోస్తల కార్యం వేడి చెప్పక 6 మొదటి నుంచి 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో శిశువుల సంఖ్య విస్తరించినప్పుడు ఆ దినమున పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచారని ఎబ్రీల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు. హల్లెలూయా. ఎవరినట? సనుగుడు మొదలైందంట. గ్రీకు భాషలో నుండి సనుగుడు మొదలైందంట. 2వ వచనం కూడా చదువుతుంది. అప్పుడు 12 అపోస్తలును తమ యొద్దకు శిశువుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను. ఇది మాట. ఇలా ఆహారం పంచిపెట్టడం కాదు, లోక సంబంధమైనది పంచిపెట్టడం కాదు. కానీ ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి. హల్లెలూయా. ఎవరైతే సనుగుచున్న వారు ఉన్నారో, ఎవరైతే విననటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఏమై ఉన్నారో వారికి మాత్రము జ్ఞానము ఏంటట?
ఆత్మతో జ్ఞానమును నిండుకొని ఏం చేశారట, మంచి పేరు పొందిన 7 మనుషులను మాత్రము ఏర్పాటు చేయమని ఇక్కడ వివరిస్తున్నటువంటి మాట మనకు కనపడతా ఉంది. అందుకొరకే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అదే అపోస్తల కార్యము 15వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 6వ వచనం, 15:6. అప్పుడు అపోస్తలును పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చి బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులను ఎవరాటిరు? అన్యజనులు ఎవరాటి? ఇప్పుడు ఇక్కడ ఆడాలి మనము. ఇప్పుడు అన్యజనులు ఎవరు అమ్మా? వినని వారు. అన్యజనులు అంటే వేరే కాదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? వింటున్నటువంటి మీరందరూ అన్యజనులు అంటే దేవుని ఎరగని వాళ్ళే కదా? మీ అభిప్రాయం అదే కదా? ఎవరైతే దేవుని వాక్యమును విననటువంటి వారై ఉన్నారో వారు ఆత్మానుసారం వారు కారు. రెండవది జ్ఞానులు కారు. మూడవది వారు అన్యులే కానీ విశ్వాసులు ఎంత మాత్రం కారని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ గమనించాల్సిన అవసరత మనకు లేకపోలేదు. అలాగే కంటిన్యూ చేయాలి. సహోదరులారా, అమ్మా, ఆరంభమందు అన్యజనుల ఆ నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో దేవుడు నన్ను ఏర్పరచుకొనినని. హల్లెలూయా. మీకు సువార్త ప్రకటన చేస్తున్నాను. సువార్త ఎందుకు ప్రకటన చేస్తున్నాము అంటే అందుకు వారు చెప్పినటువంటి మాట మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే అదేవిధంగా మనం ఫస్ట్ చదువుకున్నటువంటి మాట ప్రకారంగా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఉన్నటువంటి మాట 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట చెప్పినటువంటి మాటను బట్టి ఆడ వివరించబడినటువంటి మాట ప్రకారంగా చెప్పిన ఆలోచన ఏంటంటే ఒకసారి చూడమ్మా. కాబట్టి నేను చదువుతానండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏంటి వారై ఉన్నారట? దేవుని ఇంటి వారై ఉన్నారట. 20వ వచనం, యాషువా మెస్సియా ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పరమతండ్రి స్తోత్రం. అపోస్తలు ప్రవక్తలు కట్టబడారట. వారి ద్వారా కట్టబడినటువంటి యొక్క సంఘాలు. ఏ సంఘాలు అంటే మందిరము అంటే నిజంగా ఈ లోకములో ఏర్పాటు చేసిన ఈ గోడలకు కాదండి. ఈ గోడలకు కాదండి ఏర్పాటు అంటే గోడలకు కాదు. మరి ఏంటి ఆ మందిరము? ఆ అపోస్తులు వేయబడిన పునాది ఏంటి? ఇప్పుడు ఇక్కడ అపోస్తులు ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రయత్నం ఏంటి అంటే ఈ సువార్త. అపోస్తులైనటువంటి వారు ప్రవక్తలుగా ఉన్న వారందరుగా కూడా ఏం చేశారట? వారు యాషువా మెస్సియా వారి యొక్క సువార్త పునాది వేశారంట. సువార్త అనబడినటువంటి పునాది వేసి చూద్దాం ఒకసారి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం చూద్దాం ఒకసారి. 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు వెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన వెడల హల్లెలూయా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుడు ఆలయము ఇది మాట. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారని ఎవడైనను తనను తాను మోసపరుచుకొనక మీలో ఎవడైనా ఈ లోకమందు తనను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని ఏమవుతున్నట? జ్ఞాని అవునట్లు. హల్లెలూయా. జ్ఞాని అనుకున్నటువంటి వాడు ఏమైపోతున్నట? ఎరివాడు అంట వాడు. ఇప్పుడు పునాది, మందిరం పునాది ఏంటి? ఇప్పుడు అనేకమైనటువంటి గోడలు నిర్మించడమా? ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్యమును ప్రకటించేటువంటి సంఘములుగా ఉండాలా, లేదా ఆయన యొక్క వర్తకులుగా ఉండాలి తప్ప మరొకటి కాదు.
అదే చెప్పాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. మీరు పడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. మీరు ఎరగరా? మీరు ఇది మాట మీరు పులిపిండి లేని వారైన కనుక ఏంటంటే కొత్త ముద్ద అవుటకే పాతదైన ఇది మాట. ఇది ఎప్పుడైతే మీకు పాత స్వభావం కలిగినటువంటి అనుసరించినటువంటి స్వభావం ఎవరికైతే ఉన్నదో దాన్ని తీసివేయాలి. ఎవరైతే వాక్యమును అనుసరించినటువంటి యొక్క ఆలోచన గల విశ్వాసము లేనటువంటి యొక్క హృదయం గల వారైనట్లయితే దాన్ని ఏం చేయాలట? తీసివేయాలంట. అదే పాత ముద్ద తీసివేయాలన్నమాట. ఆలయము దేవుని యొక్క ఆలయము, అదే పవిత్రపరచబడినది, అదే పిలువబడినది, పెట్టబడినది, చేయబడినది దేవుని యొక్క చేతులతో చేయబడిన ఆలయము. దీన్నే గ్రీకు పదం నుండి ఎక్లేసియా అనగా పిలువబడిన వారు లేక ఏర్పరిచినటువంటి వారు లేదా చేయబడినటువంటి వారు, సమకూర్చబడినటువంటి వారుగా కూడా ఇక్కడ తెలియపరచబడినటువంటి మాట మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పేరు పెట్టబడిన సంఘమును ఆ పదము స్థానిక సంఘాన్ని చెప్పినటువంటి ఇంతకుముందు మనం చదువుకున్న మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్న మాట ప్రకారంగా అదేవిధంగా చూస్తే చూడము ఒకసారి అపోస్తల కార్యము త్వరగా చదువుతాయి. అపోస్తల కార్యము 15వ అధ్యాయం 4వ వచనం చూడము ఒకసారి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలును పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు తమ తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించింది. పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రి అనగా దేవుడు అనగా మెస్సియ వారు ఏదైతే చేశాడో, ఏదైతే ఇచ్చాడో, ఏదైతే చెప్పాడో దాన్ని ఇక్కడ స్థిరపరిచాడు. అంతే ఉందా? ఏరే ఉందా? స్థిరపరిచాడు. ఎవరికి స్థిరపరిచాడు? సంఘానికి స్థిరపరిచాడు. సంఘం అంటే పిలువబడింది లేదా చేయబడింది లేదా సమకూర్చబడినది, అదే కట్టబడుట. ఈనాడు అనేకమైనటువంటి వారి వాళ్ళ సంఘాలు కడుతున్నారే కానీ ఆత్మలకు సరైనటువంటి వాక్య భావాన్ని అందించలేకపోతున్నారు, వాక్య మర్మాన్ని వివరించలేకపోతున్నారు, వాక్య ప్రకారం జీవించే వారిగా లేకపోయారు. ఈ రోజులో ఎవరైనా ఒక ఏదైనా సంస్థ వచ్చి డబ్బులు ఇస్తున్నానని అంటే కొగోలుగా వెళ్ళేటువంటి వారే ఉన్నారు తప్ప మరొకటి లేదు. విశ్వాసులుగా ఉన్నవారు సేవకులుగా చెప్పబడుతున్న వారు ఉన్నారు. సేవకులుగా ఉన్నటువంటి వారు మేము అనేక అగ్రస్థానాలు వెలిగినటువంటి వారమై ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కనుక వీరందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే తాత్కాలముగా ఉన్నటువంటి వారు మాత్రమే. వీరందరూ యాషువా మిస్సే వారిలో ఏమై ఉన్నారట? అన్యులు. ఏమై ఉన్నారట? అన్యులు. అదే చెప్పబడినటువంటి మాట ప్రకారంగా 6వ అధ్యాయం అదే విధంగా కొలసీలకు రాసిన కొరింథీయులకు రాసిన ఇంతకుముందు చూసినావు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరగరా? ఇక్కడ ఆగుదాం ఒకసారి. పరిశుద్ధులు లోకమునకు ఏం చేస్తారట? తీర్పు తీరుస్తారట. పరిశుద్ధత అంటే ఏంటి? శుభ్రమైంది. అపరిశుద్ధత అంటే ఏంటి? మలినమైంది. పరిశుద్ధత అంటే నీ హృదయంలో ఏమి కల్మషం లేనటువంటి వారు, వాక్యము నిలిచి ఉన్నటువంటి వారు ఎవరైతే దేవుని యొక్క పని చేస్తూ దేవునిలో నిలబడి, అంటే మేము చర్చికి వెళ్తున్నాము, మేము బాప్తిజం తీసుకున్నాము, మారు మనసు పొందాము, అది కాదండి. పోయినసారి చెప్పుకున్నాం మనం మారు మనసు విషయం ఏంటో, బాప్తిజం విషయం ఏంటో మనం చెప్పుకున్నాం. అందుకొరకు ఈనాడు అందరంగా కూడా ఏ విధంగా ఉండాలంటే ఇది. అందుకొరకే చూడము ఒకసారి అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం కూడా చూడము ఒకసారి. ఎలోయి నేను తీసుకుంటా ఒక్క నిమిషం. అయితే ఇది మాట మెస్సియా తన స్వరక్తమునిచ్చి సంపాదించిన హల్లెలూయా. మెస్సియా ఏం చేశాడటమ్మా? తన స్వరక్తాన్ని ఇచ్చాడట, సంపాదించాడట. అంతేనమ్మా? ఎక్కడ మనం చదువుకుంది?
అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28 వచనం. బాగా గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి మాట. 28వ వచనములో ఇక్కడ ఏమన్నాడో మరొకసారి చదువుకుందని. ఎలోహిము తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆయవత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త ఉండుడి. పరమతానికి స్తోత్రం. ఏం చెప్పాడు ఇక్కడ? సంఘాన్ని స్థాపించాడు, స్వరక్తమునిచ్చి కొన్నాడంట, కట్టాడట. అక్కడ ఎక్లేసియా కట్టాడు. ఏంటది? మందిరము కట్టాడు. ఏ మందిరము? సంఘం అనే మందిరమును కట్టాడు. ఇక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ తన స్వరక్తమునిచ్చి సంపాదించినటువంటి తన సంఘమును కాయుట కంట పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు. మిమ్మల్ని పరిశుద్ధాత్మ కలిగినటువంటి స్వార్థకులుగా ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని ఇంకా అనేక రీతిలుగా మిమ్మల్ని ప్రవక్తలుగా ఏర్పాటు చేశాడు. అందుకు ఆయన అంటాడు, యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త ఉండుడి. జాగ్రత్త ఉండుడి. ఎందుకు ఈ మాటలు చెప్పాడు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చూసావమ్మా? మార్కు సువార్త 13:9. మిమ్మల్ని గూర్చి మీరే. ఇది ఫస్ట్ మాట. ఏం చేయాలట? ఒకరేదో జాగ్రత్త చేయటం కాదు మిమ్మల్ని నేను అన్నాను. ఎవరికి వారు జాగ్రత్త పడాలి తప్ప, ఎవరికి వారు మనం సరి చేసుకోవాలి తప్ప, ఎవరికి వారు మనము సరైన పునాదిగా ఉన్నామా లేవనేది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద లేదన్న సంగతి మర్చిపోవద్దు. స్వామి జాగ్రత్త. అందుకన్నాడు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును ఏంటంట? సభల అప్పగించెదరు. మిమ్మును సమాజ మందిరములో కొట్టెదరు. మీరు వారికి సాక్షాత్తమైన అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. పరమతానికి స్తోత్రం. ఇంతకంటే ఏం కావాలి మనకి అక్కడ? ఇంతకంటే ఏం కావాలి మనకి అక్కడ? అందుకే ప్రతి విషయంలో మనము జాగ్రత్త పడకపోతే అది సరైంది కాదు. ఏం కాదట? సరైంది కాదు. అందుకే మరి అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి నేనును గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. చూసారా ఏం చెప్పాడు ఆయన? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వారును కాను. అమ్మా, గాలిని కొట్టినట్లు నేను కొట్టుటకు లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై హల్లెలూయా. ఒకవేళ అలా ఉంటే ఏమైపోతాడట? భ్రష్టుడైపోతాడట. చూసారా? ఒకవేళ అలా ఉంటే భ్రష్టులమాట మనము. నేనంటలేదు, బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-21 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా హల్లెలూయా. ఏం కట్టాలంటే ఇప్పుడు చెప్పండి. కట్టడం ఏ కట్టడా? మందిరం కట్టడా?
సంఘం కట్టుడా, లేక ఆత్మల కట్టుడా, లేక హృదయాల కట్టుడా? జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. అక్కడ ఏమను, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా ఎలాగనట చక్కగా అమర్చబడి. అమ్మా, ఇటుక 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 మీద ఇటుక కోడలు కట్టాలి కదా, ఇటుక మీద ఇటుక ఇటుక మీద ఇటుక ఏం చేస్తారట, అమర్చబడుతుందట. అది చక్కగా నీటుగా నెటాడిగా దానికి కట్టబడినటువంటిదిగా ఉంటాడు. అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన ఆలయం అగుటకు అది వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఆగాలి మనం. ఏం చేయబడుతుందట ఇక్కడ? ఆలయము అగుటకు ఆయన ఏం చేట వృద్ధి పొందుచున్నదట. వృద్ధి పొందుచున్నదట. ఏంటది? అమర్చబడినటువంటి యొక్క కట్టడముగా ఉండాలన్నట. ఏ కట్టడా? ఆలయము కట్టడా. ఏ ఆలయము? హృదయమనే ఆలయములో కట్టబడుట. విశ్వాసం అంటే ఏదో మందిరముకు వెళ్ళటం వస్తనం కాదు. చర్చికి పోయేటోళ్ళంతా విశ్వాసులు కాదు. బైబిల్ పెట్టిన వారంతా బోధకులు కాదు. వారి వారి తలంపులను బట్టి, వారి వారి విశ్వాసములను బట్టి, వారి వారి క్రియలను బట్టి నడిచే విధానం ఎంత మాత్రము కాదు. వాక్యం ఏం చెప్తుందో వాక్యమును అనుసరించిన వేళ వారు అన్యులు మాత్రమే కానీ విశ్వాసులు కారు. నేనంటే లేదు సుమి, జాగ్రత్త, బైబిల్ చెప్తుంది. అందుకు అక్కడ అంటున్నటువంటి మాట 4:13 వచనంలో ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4:13 పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు మెస్సియా శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను. హల్లెలూయా. ఎన్ని రకాలుగా వారిని ఏర్పాటు చేశాడట. చూసారా? ఇక్కడ ఎన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలుగా ఇక్కడ లోకంలో అంతమందిని ఏర్పాటు చేశారు. లెక్కేసుకుని జాగ్రత్తగా 4-5 ఉన్నాయి అక్కడ, 4 ఉన్నాయి అక్కడ. కనుక మీరు ప్రవక్తల, లేక స్వార్థకులా, లేక ఎవరు మీరు? మనం బాగా గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. అపోస్తులా? ఎవరు మీరు? కాపర్లా? ఎవరు మీరు? కనుక ఇక ఎలా కట్టబడాలి? ప్రతి వారు సంఘం కట్టబడి అంటే ఎవరినో ఒక 2-3 ఏర్పాటు చేసుకోవడం కాదు. సంఘం ఏదో ఒక ఊరు వెళ్ళి అక్కడ ఒక కుటుంబం దొరికినా ఆడ మందిరం నిర్మించడం కాదు అక్కడ. కానీ హృదయాలను నిర్మించుకుంటూ పోవాలి తప్ప ఆలయము ఒకటే. ఆ ఆలయము హృదయ ఆలయమై ఉండాలి. 4వ అధ్యాయం 3వ వచనం కూడా చూడము ఒకసారి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. పరమతండ్రి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఖైదీగా ఉండి సంఘమును బ్రతిమలాడుచూ ఉన్నాడు. ఇలా ఉండమని సంఘమును బ్రతిమలాడుచూడు. సంఘం అంటే కట్టబడినది, ఏర్పాటు చేయబడింది. అదే దాన్నే ఎక్లెసియా అనబడినటువంటి కట్టబడుట. అదేవిధంగా హృదయమున కట్టబడుట, లేదా అదేవిధంగా సంఘ పరిశుద్ధులను ఏర్పాటు చేయుట. ఈ విధంగా కట్టబడినటువంటి కట్టడాలను ఎవరు ఏర్పాటు చేశారట? ప్రభువే పరిశుద్ధమైన ఆలయం అగుటకు వృద్ధి పొందినట్లుగా ఆయన ఏర్పాటు చేశాడట. నువ్వు ఏర్పాటు చేసింది కాదు, నేను ఏర్పాటు చేసింది కాదు. అరే నేను సంజీవరావుని ఏర్పాటు చేసిన అనొచ్చు. సుమి జాగ్రత్త ఆ మాటకు. ఆ మాట చెప్పేటప్పుడు నువ్వు ఏం కట్టబడుతున్నావో, ఏం చేయబడుతున్నావో ఒక్కసారి నువ్వు గమనించాలి. అక్కడ దేవుడు అందుకే అంటాడు, పేతురుతో మాట అంటాడు మత్తయిలో, పేతురు మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారంటే నానా విధాలుగా చెప్పుతున్నారు, అయితే మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు సజీవుడకు దైవ కుమారుడు అన్నాడు. అయితే ఆశోమ అప్పుడు ఏమంటుండో తెలుసా? సిమోను బరియవు నా నువ్వు ధన్యుడవు, నా తండ్రి నీలో నుండి బయలుపరిస్తేనే కానీ నిన్ను ఎవడును బయలుపరచలేడు. మెస్సి ఆ రోజు పేతురుతో చెప్తున్న మాటలు ఈ రోజు నీకు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పే మాట ఎంతవరకు మీలో ఉంటుంది అనే మాట మీరు గ్రహించకపోతే అది ఎలా సాధ్యమవుతుంది అనే మాట మనము
మనం గ్రహించాలి, దాన్ని అనుసరించాల్సిన అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ప్రతి విషయంలో కూడా మనము గమనిస్తూ గ్రహించుకుంటూ ముందుకెళ్ళవలసినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఒక మాట చూద్దాం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 కూడా ఒకసారి చూద్దాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉందురు. దేవుని గృహమై ఉండండి, సుమి జాగ్రత్త. దేవుని యొక్క నివాస స్థలముగా ఉండండి మీరు, జాగ్రత్త. ఇక్కడ చెప్పినటువంటి మాట వృధాగా పోదు. దేవుని ఆలయంగా కట్టబడాలి, లేక దేవుని హృదయంగా కట్టబడాలి, దేవుని గృహంగా నిర్మింపబడాలి తప్ప మనుషులు లక్ష్య పెట్టే మాటలు కాదు. అందుకొరకే చెప్పబడినటువంటి మాట ప్రకారంగా వివరించేటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, త్వరగా అక్కడే చెప్పబడినటువంటి మాట కూడా చూద్దాం ఒకసారి. 6వ వచనం, అదే 3వ వచనం కూడా చూడు ఒకసారి. 6వ వచనం కూడా చూడు. ప్రతి కట్టడములను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువును ఇంతకుముందు చదువుకున్నాం కదమ్మా. కొరింథీ 3:6 నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేయువాడు దేవుడే. పరమతండ్రి స్తోత్రం. పునాది చేసేవాడు ఆయనే, దాన్ని వృద్ధి చేసేవాడు కూడా ఆయనే. పరిశుద్ధంగా ఈడేవాడు ఒక్కరిద్దరు ముగ్గురు చాలు నాకు, నేను చెప్తున్నా. అందుకే బైబిల్లో అంటున్నటువంటి మాట, ఉంచుకున్న దాని పిల్లలు విస్తారము, నా సొంత పిల్లలు కొందరే. ఆ కొందరు ఎవరు? మీరు ఉన్నారా? ఉన్నట్లయితే ప్రభువును అంగీకరించి ముందుకు వెళ్ళట్టుకును మనం మనసారా అంగీకరించిన వారమై దేవుని సంఘముగా పిలువబడిన వారుగా మనము నిశ్చయించుకోవాల్సినటువంటి అవసరత నీకు నాకు లేకపోలేదని గ్రహించాల్సినటువంటి అవసరత మీ అందరికీ ఉందని సమృదయంతో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను.